పేరు విజయలక్ష్మి. బోనాలు అనేది మన తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకునే ఫెస్టివల్. నాకు తెలిసినంత వారికి సింపుల్గా ఈజీగా నేను కొన్ని విషయాలు మీకు చెప్తామనుకుంటున్నాను. బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేస్తాము? ఇది మనము తెలంగాణలో మనకి ముందుగా ఏళ్ళ నుంచి వచ్చింది ఏంటంటే ఎటువంటి గాలి కానీ సోకకుండా, ఎటువంటి డిసీజెస్ రాకుండా, ఎలా అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ పాక్స్ అంటారు కదా, ఇలాంటివి రాకుండా ఉండడానికి మనం బోనాల ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇది ఎవరికి చేయాలి, ఎవరికి సమర్పించాలి? ఈ బోనం అనేది ఏంటి అంటే ఈ సెలబ్రేషన్ అనేది మనం అమ్మవారికి చేయాలి. ఆ అమ్మవారు ఎవరు? అమ్మాలు వేరే కానీ అమ్మ ఒకటే, రూపాలు వేరే అమ్మ ఒకటే. ఇలాగా పోషమ్మ, ఎల్లమ్మ, మాంకాలమ్మ, పోషమ్మ తల్లి, నల్ల పోషమ్మ తల్లి, ఇటు ముత్యాలమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి, ఇలాగ ఎంతోమంది ఉన్నారు గ్రామ దేవతలు. సో మనము ఈ గ్రామ దేవతలకి ఈ బోనం అనేది సమర్పించుకుంటాం అనమాట. సమర్పించుకుంటే ఆ అమ్మవారు మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, ఈ లోకాల్ని చల్లగా కాపాడుతుంది. సో ఎటువంటి వ్యాధులు కానీ, ఎటువంటి గజ్జి, తామర అలాంటివి కూడా వస్తాయి కదా, అలాంటివి ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి ఆ అమ్మవారు మనల్ని చల్లగా కాపాడుతుంది. సో అందుకనే మనము ఈ బోనాలు అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో బోనం అనేది ఎలా చేయాలి? సో ఇప్పుడు నేను మీకు బోనం ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తానండి. ఇలాగా ఒక కుండ తీసుకోవాలి. ఈ కుండకి మనం మంచిగా పసుపు, కుంకుమలు ఇలా బొట్లు పెట్టుకోవాలి. దాని తర్వాత పువ్వులు పెట్టుకోవాలి. పువ్వులు పెట్టుకున్న తర్వాత దీనికి ఒక కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టినాక ఇలాగే ఇంకో చిన్న కుండ ఉంటుంది. దీన్ని కూడా మొత్తం పసుపు, కుంకుమలతో బొట్లు కట్టుకొని ఇలా పువ్వు మరియు కంకణంతో తయారు చేసుకోవాలి. దానిపైకి చిన్నది ఇలా దీపం వస్తుందండి, ఇది దీనిపైకి. సో ఇప్పుడు మనకి ముందుగా ఈ కుండలో ఏమి ఇవ్వాలి, ఆ కుండలో ఏమేయాలి, ఏం పెట్టాలని నేను మీకు చెప్తాను. ఈ కుండలో పచ్చన్నం అంటే ఎల్లో రైస్, బెల్లన్నం, పరమాన్నం కూడా అంటారు కొంతమంది, బెల్లన్నం అంటారు. ఇంకా మళ్ళీ వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్, కొయ్యగూర, మళ్ళీ పచ్చి పులుసు అంటే టామరిన్ జ్యూస్ అండి, అది ఇందులో వేసి పెరుగు, కొద్దిగా కర్డ్ ఇందులో వేసి అమ్మవారికి బోనం అనేది సమర్పించుకోవాలి. దాని తర్వాత దీంట్లో చిన్న దాంట్లో కొద్దిగా పచ్చి పులుసు, శాఖ అవన్నీ ఉంటాయి కదా, అందులో వేసి ఈ యాపాకులు, ఇది చాలా ఇష్టం అండి. ఈ యాపాకులు చూస్తున్నారు కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి. అమ్మవారు ఇందులోనే కొలువై ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఇది చాలా మెడిసిన్ వాల్యూ, మనకి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఎన్నో మనకి యూస్ చేస్తారు మెడిసిన్స్, స్కిన్ కేర్ కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీమ్. సో ఇది యాపాకు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీని మీద ఇంకో కుండ పెట్టి, దీని మీద ఇలా ఇంకో యాపాకు పెట్టి, దీని మీద ఇంకోటి ఇలా చిన్నది దీపం పెడతారు. చూస్తున్నారు కదా, ఇది మన బోనం. సో ఇందులో ఉండేది ఇంతే అండి. ఈ బోనంలో పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు మనల్ని, మన పిల్లల్ని, ఈ లోకాన్ని చల్లగా కాపాడుతుంది. మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఘనంగా అందరూ గుడికి వెళ్ళేసి మీ కుటుంబంతో సహా బోనాల ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బోనాలు.